ఈ వీడియోలో చెప్పే ప్రతి ఒక్క టిప్పు లేడీస్ అందరికీ యూజ్ అవుతుందండి. ప్రతిరోజు యూజ్ అవుతుంది. ముఖ్యంగా పీరియడ్స్ టైంలో అయితే ఇంకా బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ అయితే నేను ఇక్కడ లెగ్గిన్ తీసుకున్నాను. అంటే పాత లెగ్గిన్ ఏం కదండి, మనం యూజ్ చేసే లెగ్గినే. అండ్ అలాగే ఇలాంటి చిన్న పర్స్ మనం జ్యువెలరీ కొన్నప్పుడు వస్తూ ఉంటుంది కదా, పర్సెస్ లేకపోయినా కూడా ఎలా చేయాలనేది మీకు చెప్తాను. వీడియో లాస్ట్లో చెప్తాను. ఈ లెగ్గిన్ని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రివర్స్ చేసేసుకోండి. రివర్స్ చేసుకున్న తర్వాత మనకి ముందు అంటే లెగ్గిన్ ముందు పార్ట్ మీరు ఎలా వేసుకుంటారో ఆ ముందుకు వచ్చేలాగా, ఇప్పుడు ఈ పర్సు నేను ముందుకు వచ్చేలాగా పెట్టుకుంటున్నాను. బ్యాక్ సైడ్ కాదండి, గుర్తుపెట్టుకోండి, ఫ్రంట్ సైడ్ మాత్రమే వేసుకోవాలి. రైట్ వేస్తారా లెఫ్ట్ పెట్టుకుంటారా అనేది మీ ఇష్టం, మీ కంఫర్ట్ని బట్టి. ఇలా పెట్టేసుకున్న తర్వాత చుట్టూ కూడా ఒక 2-3 సార్లు కుట్టుకుని వచ్చేయాలి. మొత్తం లెగిన్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కలిపి కుట్టకూడదండి, ఓన్లీ ఫ్రంట్కి వచ్చేలాగా చూసుకుని కలిపి కుట్టేసుకోవాలి. సో అర్థమైంది కదండి. ఎప్పటికే మనం లోపల వైపు ఒక పాకెట్ లాగా రెడీ చేసుకున్నాము. మామూలు ప్యాంట్స్ కాకుండా లెగ్గిన్స్కి మాత్రమే ఇలా వేసుకోవాలి. లెగ్గిన్స్కి మనకి పాకెట్స్ రావు కదా, ఈ టైప్ పాకెట్లు రావు కదా లోపలికి ఏమీని. ఒకవేళ మీ దగ్గర ఈ పర్స్ లేకపోతే కనుక దీని ప్లేస్లో చిన్న క్లాత్, అంటే 2 మడతలు వేసుకుని క్లాత్ అతికేసుకుని పై జిప్పు విడిగా కూడా అతుక్కోవచ్చు. ఇప్పుడు ఇలా లోపలికి అతుక్కున్న పర్స్లో మనం ఎప్పుడైనా సరే లాంగ్ జర్నీ చేస్తూ ఉంటాం కదండి. ఇదిగోండి ఇలాగా రివర్స్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. మీకు కనిపించడం కోసం నేను వేరే కలర్ థ్రెడ్ వేసుకున్నాను. సేమ్ కలర్ థ్రెడ్ మీరు యూజ్ చేయొచ్చు. సో లాంగ్ జర్నీ చేసినప్పుడు మనం గోల్డ్ తీసుకెళ్తూ ఉంటాం. అసలు లాంగ్ జర్నీ చేసినప్పుడు గోల్డ్ తీసుకెళ్ళకపోవడమే మంచిది. కానీ కొన్నిసార్లు అట్లీస్ట్ మన తాళిబొట్టు, అలాగే డైలీ చౌలీలు లేకపోతే రింగ్ ఇలాంటివి పెట్టుకుని వెళ్ళాల్సి వస్తుంది బాగా లాంగ్ జర్నీ చేసినప్పుడు. అలాంటప్పుడు కొంచెం భయం వేస్తుంది కదండి. సో అలా కాకుండా మీరు ఈ లోపల నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసుకుని జిప్ పెట్టుకోవచ్చు. దీంట్లోంచి పడే ఛాన్సే ఉండదండి. ఎందుకు అని అంటే మనం వేసుకున్నది లెగ్గిన్ అనేటప్పటికి మనకి స్కిన్ టైటే ఉంటుంది. ఒకవేళ పడినా కూడా మనకు ఆ స్పర్శ అనేది తెలుస్తుంది కదా, సో పడే ఛాన్స్ అస్సలు ఉండదు. ఈ టిప్ అయితే నేను ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ నుంచి నేను వాడుతున్నాను. ఎందుకంటే జాబ్ ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు, లాంగ్ జర్నీకి వెళ్ళినప్పుడు, లేకపోతే జాబ్ పర్పస్ వేరే చోటుకు వెళ్ళాల్సి వస్తుంది కదండి, హస్బెండ్స్ జాబ్ అయినా లేకపోతే మనకి జాబ్ అయినా, సో వెళ్ళాల్సి వస్తుంది. అలాంటప్పుడు కనీసం తాళైనా తీసుకెళ్ళాలి కదా, సో మీరు ఇలా పెట్టేసుకుని జిప్ లాక్ చేసేసుకోవడమే. సో ఫ్రంట్ సైడ్ పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటంటే ఆస్మాన్ మనం చెక్ చేసుకోవడానికి ఉంటుంది. ఇంత చేసినా కూడా మీకు ఇంకా డౌట్ ఉంటే కనుక ఈ చైన్కిను లెగ్గిన్కి కలిపి ఒక పిన్ అటాచ్ చేసేయండి. సో ఇంకా అసలు డౌటే ఉండదు, హ్యాపీగా పడుకోవచ్చు ట్రైన్ జర్నీ చేసేటప్పుడు. ఇంకా ఆస్మాన్ గోల్డ్ పోయిందా చెవులు పోయినాయి అనేది చూసుకోని అవసరం లేదు. ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుంది. సెకండ్ టిప్ చూద్దాము. ఇలాంటి ప్యాంట్స్ మనం కుట్టించుకుంటూ ఉంటాం కదా, అయితే వీటికి బొందులు వేయించుకుంటామండి. బొందులు వేయించుకోవడం వల్ల ఏంటంటే అంత కంఫర్టబుల్ ఉండదు. దీనికంటే కూడా మీరు ఒక స్టిచ్చింగ్ లెగ్గిన్స్కి మనం ఎలాస్టికే కదా వాడతాం, సో అలా ఇలా ఎలాస్టిక్ వేయించేసుకోండి. ఏదైనా మీకు సేమ్ కాస్ట్ తీసుకుంటారు. సో ఇలా ఎలాస్టిక్ వేయించుకోవడం వల్ల యూజ్ ఏంటంటే ఈజీ టు వేర్ అండి. చాలా ఈజీగా మనం వేసుకోవచ్చు అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే పీరియడ్స్ టైంలో, లేకపోతే ఇన్ కేస్ మనకి ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు అస్తమానం మనం వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు ఈ తాళ్ళు వేయించుకుంటే ఇబ్బందే కదా. అండ్ అలానే ఒక్కొక్కసారి ఆ ముడి వేసేటప్పుడు ఏమవుతుందంటే కొంచెం చూడడానికి ఎదురెత్తి పట్టినట్టు అలా కనిపిస్తుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉండకుండా ఈ ఎలాస్టిక్ వేయించుకోవడం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ అనమాట. ఇన్కేస్ ఆల్రెడీ పాత వాటికి బొందులు ఉన్నాయంటే వాటిని కూడా మనం సరి చేసుకోవచ్చు. అది నేను మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఆల్రెడీ పాత వాటికి ఏంటంటే బందు తీసేసి మీ హిప్ సైజ్ ఒకవేళ 32 ఉందనుకోండి, దాంట్లో 4 ఇంచెస్ కానీ 5 ఇంచెస్ కానీ లెస్ చేసి ఎలాస్టిక్ తీసుకుని దీంట్లోకి ఎక్కించేసుకుని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇదిగోండి ఇలాగా కుట్టేసుకోవడమే. చేత్తో కుట్టేసుకోవాలి, మళ్ళీ టైలర్కి ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదండి. సో బాగానే ఉంటుంది, వేసుకోవచ్చు. థర్డ్ టిప్ వచ్చేసి ఇందాక మనం ఇలాగా పర్స్ అటాచ్ చేసాం కదండి, దీంట్లో గోల్డ్ అని చెప్పాను కదా, అలా కాకుండా మీరు పీరియడ్స్ టైంలో బయటకు వెళ్ళాల్సి వచ్చినా, లేకపోతే పీరియడ్స్లో ఉన్నప్పుడు వెళ్ళాల్సి వచ్చినా కూడా ఎక్స్ట్రా ఒక ప్యాడ్ అనేది క్యారీ చేస్తాం కదా, హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేస్తూ ఉంటాము. అలా కాకుండా హ్యాండ్ బ్యాగ్ ఇబ్బంది అని అనుకునే వాళ్ళు ఇది జస్ట్ ఒక్క ప్యాడ్ అయితే పెట్టుకునే యూజ్ ఉంటుందండి. ఎత్తి పెట్టడం అలా ఏమి ఉండదు. మనం ఫోల్డింగ్ నీట్గా వేసుకోవాలి. ఫోల్డింగ్ మనకి సరిగ్గా వేసుకోవడం తప్పితే చిరాగ్గా కనిపిస్తుంది తప్పితే మనం నీట్గా వేసుకుంటే సాఫ్ట్గానే ఉంటుంది. అంటే స్కిన్ టైటే కదా లెగ్గిన్ ఎలాగో ఉండేది.
ఫోర్త్ టిప్ వచ్చేసి పీరియడ్స్ టైంలో పెయిన్ రాని వాళ్ళకంటే కూడా వచ్చే వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ ఉందండి. చాలామందికి వస్తూ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు మనం బయటకు వెళ్ళేటప్పుడు హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేస్తూ ఉంటాం. దాంట్లో ఖచ్చితంగా ఒక పెయిన్ కిల్లర్ ఉండేలాగా యూస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెయిన్ కిల్లర్ పెట్టుకున్నారనుకోండి, అది అయిపోయిన తర్వాత మళ్ళీ దాంట్లో రీప్లేస్ చేసేయాలి. అంటే అది మనం యూస్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోటి ఇమీడియట్గా లేకపోతే ఆ డేలో పెట్టేసుకునేలాగా చూడాలి. ఖచ్చితంగా ఒక పెయిన్ కిల్లర్ అయితే పెట్టుకునేలాగే చూడాలి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది పెయిన్ అనేది. సో మనకి ఎమర్జెన్సీలో యూజ్ అవుతుందన్నమాట. అండ్ అలాగే ప్రతిసారి ఒకే హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్లకుండా రకరకాల హ్యాండ్ బ్యాగ్స్ యూజ్ చేసే వాళ్ళకి టిప్ ఏంటంటే, ప్రతి హ్యాండ్ బ్యాగ్లోనూ ఒకటి పెట్టుకోండి. ఎందుకంటే పెయిన్ని భరించే కంటే కూడా ఒక్కొక్క హ్యాండ్ బ్యాగ్లో ఒక్కొక్క పెట్టుకోవడం అనేది చాలా ఈజీ కదా. సో ఈరోజు వీడియో అంతే అండి. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఏ టిప్ బాగుందనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.